హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5 అవుతుందన్నమాట. మేమైతే స్టేషన్కి వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము నేను ముందు ముందు మీకు చెప్తాను. ఓకే, ఏంటి సార్ దొరుకుతుంది బాగుందా? ఇవాళ మా ఆయన బర్త్డే అండి, అంటే ఏప్రిల్ 10కి విషెస్ పెట్టారు. నేను 2 నెలల తర్వాత వేస్తున్నాను ఈ వ్లాగ్. ఫస్ట్ టైం అండి మా పిల్లలు లేకుండా మేము వెళ్ళటం. ఇంకా మా ట్రైన్ అయితే ఇదే, ఇంకా ట్రైన్లో కూర్చొని నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను అన్నమాట ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే మేము వైజాగ్ వెళ్తున్నాము, చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ టైం అండి పిల్లలు లేకుండా వెళ్ళటం. మాకు కూడా ఏదోలా ఉంది, బట్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల వాళ్ళని తీసుకుని రాలేదు. అండ్ మేమిద్దరం కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇలాగ వైజాగ్ ఒక్కరోజేనండి మార్నింగ్ వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కల్లా ఇంట్లోనే ఉంటాము. ఇంకా ట్రైన్లో కూర్చున్నాక ఇంకా తిండి తినకుండా ఎలా ఉంటామండి, చిరతిండి అది ఇది వేసేయాలన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను 2 మంత్స్కి తర్వాత పెడుతున్నాను, అంటే నాకు ఎడిట్ చేయడానికి అస్సలు టైం లేదు. ఇంకా అందుకనేసి ఇప్పుడైతే మా స్టేషన్ వచ్చేసిందండి, దిగేశాను. నేను వెనకాల నడుతుంది, మా ఆయన ఓ పరుగులు పెడుతున్నాడు అసలు. ఇంకా స్టేషన్లోనే రెడీ అయిపోయాము. ఇంకా మా ఆయన తిట్టాదన్నమాట, వెనకాల ఉంటే ఎదురు వెళ్ళిపోతున్నావు అనేసి. ఇంకా ఇప్పుడైతే ఆటో ఎక్కేసి హాల్ అలాగా హోటల్ కూడా చాలా బాగుంది కదా. ఫస్ట్ అయితే మేము రోప్వే నుంచి కైలాసగిరి వెళ్దాం అనుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికి 1 గంట అయింది. 1 గంట నుంచి లంచ్ అవర్ అంటండి వాళ్ళకి. ఇంకా అందుకనేసి మేమైతే జూ పార్క్కి వెళ్దామనేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. చూసారు కదా, నా ఫేవరెట్ నాయకుడు వైఎస్ఆర్ తాత. అండ్ ఇప్పుడైతే మేము జూ పార్క్కి వచ్చేసాము. ఇదైతే బ్యాక్ సైడ్ గేట్ అండి, మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. అండ్ చూసారు కదా, ఇలాగ ఫ్రంట్లో ఇలా ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. అండ్ ఇది బోర్డ్ అండి, రేట్స్ అవి తెలుసుకుంటానికి. అండ్ ఇప్పుడైతే టికెట్ తీసేసుకొని మేము లోపలికైతే వెళ్ళిపోయాము. అసలు అయితే మేము బగ్గి ఎక్కుదాం అనుకున్నాము, బట్ అది వెనకాల గేట్ ఉండటం వల్ల చాలా తక్కువ మంది వస్తారు వెనకాల గేట్ నుంచి. అండ్ మేమిద్దరమే ఉన్నాం ఆ టైంకి. ఎక్కాల్సిన వాళ్ళు ఆ బగ్గి నిండిపోయేదాకా అయితే నేను రాను, అదే బగ్గి ఆయన రాను అన్నారు. ఇంకా సర్లే చేసేదేం లేదు, నడుచుకుంటా వెళ్దాం అనుకున్నాము. బట్ 600 ఎకర్స్లో ఉందంట జూ పార్క్. చూడండి మీరే, ఇక్కడ జూ పార్క్ చూసారా ఎంత పెద్దదో. అసలు నేను ఎప్పుడు అంతలా నడవను, అలాంటిది అసలు నేను ఎలా నడిచానో నాకే తెలీదు. మర్రి చెట్టు కింద మొసళ్ళని చూడ్డానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, రండి చూపిస్తాను. మీలాగా అసలు ఉండకూడదు. మా ఆయనకి అసలు భయం భక్తి ఏమీ లేవు. నాకైతే ఆ చుట్టూ అసలు నిర్మానుష్యంగా ఉంది, అసలు జనాలే లేరండి. అసలు నాకైతే చెప్పకూడదు, అసలు మామూలుగా చెమటలు పట్టలేదు భయంతో. అసలు చుట్టూ అంత అడవిలాగా ఉంది. ఇంకా మా ఆయనకి అదే అంటున్నాను, నీలాగా ఉండకూడదు, నువ్వు అసలు భయం పడకుండా అలా ఎలా ఉంటున్నావు అని. మా ఆయన తిరిగి నన్ను తిట్టాడు, నీలాగా అంత పెరిగిదానివి ఏంటే నువ్వు అనేసి. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎదురుకు నడుస్తున్నాము, మొసళ్ళు ఉంటాయి అనేసి. ఇంకా మొసళ్ళని చూద్దామని నడుస్తున్నాం. భలే ఉంది కదా లొకేషన్. ఫోటో దిగడానికి రావద్దుగా, నీ ఫోన్ ఏది, నీ ఫోన్తో నువ్వు ఇలా పెట్టుకుంటాను. మరి బయటకు వచ్చాక సెల్ఫీస్ తీసుకోకుండా ఎలాగండి, సెల్ఫీస్ అయితే మస్ట్ అన్నమాట. వెనకాల చూసారా ఎంత బాగుందో అసలు.
అమ్మ నువ్వు తీసుకోండి. ఏంటి పాప అదిగో వాటర్లోకి వెళ్తుందిరా. స్విమ్మింగ్ అరే ఆల్రెడీ దాంట్లో ఉందిరా. ఇవి చాలా ఉన్నాయి సత్య, అక్కడ పడుకుంటున్నాయి. అదిగో 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 చూస్తున్నాను. అదిగో వాటర్లోనే చూడు ఎన్ని ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మన కెమెరాలో కనబడట్లా. అదిగో అటువైపు కూడా ఉన్నాయి. ఆ మొసళ్ళని చూసి ఇంకో కొంచెం దూరం నడిచేసరికి వామ్మో అసలు ఈ దారి అయితే మరీ దారుణంగా ఉందండి. దాదాపు 10 నిమిషాలు ఏమో నడుచుంటాను. అంతా ఇలాగే ఉంది నిర్మానుష్యంగా. అసలు వెళ్తున్న కొద్దీ ఇలాగే అసలు చాలా భయపడ్డాను నేనైతే. నాకు చాలా భయం ఇలాగుంటే. మనుషులు ఉంటే ఎంతైనా వెళ్ళిపోతాను, కానీ మేమిద్దరం ఉన్నాం కదా, కొంచెం టెన్షన్ వచ్చేసింది. అంటే మేము ఏమన్నా దారి తప్పిపోతామా ఏంటి అని, అంతేగాని వేరేలా కాదు. ఇంక చూడు అది అక్కడ ఉన్నాయి. అది అటు నుంచి వెళ్దాం రా. అగే రజ రావే ఎదుకోనే పెద్ద గుడిసెలాగా ఉంది కదా, గుడిసె కింద చాలా పెద్దవి 2 ఉన్నాయండి తాబేళ్ళు. అస్సలు సరిగ్గా కనపడలేదు, తీయలేకపోయాను. వీడియోలో పడుతుంది. అమ్మో 2 ఉన్నాయా? ఏది అమ్మో చెప్పారా? బ్యాటరీ బండి మొత్తం చూపించేసి తీసుకుని వెళ్ళిపోతాడు అన్న. ఆడ ఆపి మరీ చూపిస్తున్నాడు బ్యాటరీ. ఆడే అరగంట. నువ్వు ఆగట్లేదు, నువ్వు ఆగలే. వాళ్ళు మరి ఫుల్ అవ్వకుండా ఎలా తిప్పుతారు? ఇంకొంటే అలా పెట్టాను. బయటకు కూడా వచ్చేసింది కొన్ని. అక్కడక్కడ ఒకటి ఉంది. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాడు బయటికి వచ్చేస్తున్నాయి. అవి కనబడుతున్నాయి ఏమన్నా? అంతేనా మరి? లోపలికి పంపిరు సత్య, ఈ తీస్తే మరి ఎగిరిపోవు. పదా అవుతుంది. ఫోటో తీయట్లే, వీడియో తీస్తా. అరే చాలేరా దాని మొహం. ఒక్కదాన్ని వెళ్దామా? ఏ బొల్లు అమ్మో ఎంత పెద్ద ఉందిరా అది. మళ్ళీ ఇంకోసారి అక్కడ నుంచి అని చెప్పు ఒకసారి వెళ్ళి. చల్లగా చేస్తారు ఒక్కసారి ఒక్కటే ఉందా? 2 ఉన్నాయి. ఇటు కూడా ఉంది సత్య. అది పాపం మునిగి పడుకుంది అది చల్లగా. ఎడతావా? హిప్పో చూసేసాం. హిప్పోని
తినిపిస్తాను. నాకు వెయ్యి వద్దు వెయ్యి అంటే ఎంత నీ చెయ్యి కడుక్కొద్దా? విడిగా కడుక్కో పర్లేదు, ఏం కాదు. వాళ్ళు ఇంకా వాటర్ బాటిల్ ఇలా పెట్టు. పర్లేదు చాలు. మొక్కలు లేవు. ఉన్నాయి. కొంచెం చాలు చాలు.